హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటింగ్గా అయితే ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను చాలా రోజులు గ్యాప్ తర్వాత, రోజులు కాదు కొన్ని మంత్స్ కాదు కొన్ని ఇయర్స్, అంటే అట్లీస్ట్ 14-15 ఇయర్స్ గ్యాప్ తర్వాత లంచ్లోకి ఈరోజు నేను చింత చిగురు పప్పు అయితే చేయబోతున్నాను. ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను ఈరోజు చింత చిగురు పప్పు చేయడానికి వచ్చేసి ఒక స్మాల్ స్టోరీ అయితే ఉందండి. అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను, మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు దాని గురించి అయితే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ చింత చిగురు పప్పు అయితే ఒక 14 ఇయర్స్ బ్యాక్ అయితే తిన్నానండి. అంటే నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ అయితే 15లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. అంటే నాకు మ్యారేజ్ కాకముందు అన్నట్లు. నాకు మ్యారేజ్ కాకముందు సమ్మర్ హాలిడేస్ అట్లా వస్తూ ఉంటాయి కదా, అప్పుడైతే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తూ ఉంటాము. అలా నేను సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు మా నాయనమ్మ వెళ్ళి, అంటే విలేజెస్లో మనకి ఎట్లా ఉంటుంది, చెట్లకు వెళ్ళేసి డైరెక్ట్గా వాళ్ళు కోసుకొచ్చేస్తూ ఉంటారు కదా, అప్పుడైతే తిన్నాను. నాకు ఇప్పటి వరకు యాక్చువల్గా మనకి ఇక్కడ సిటీస్లో మార్కెట్లో కానీ ఇక్కడ ఈ చింత చిగురు అనేది దొరుకుతుంటుంది అని చెప్పేసి, అంటే నాకు ఎప్పుడు తినాలనిపించలేదు, నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. మామూలు మార్కెట్లో ఇక్కడ కూడా దొరుకుతూ ఉంటుందంట, కానీ నాకు ఎప్పుడు తినాలనిపించలేదు. నేను ఎప్పుడు దీని గురించి అయితే ఆలోచించను కూడా లేదు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నాను అని అంటే దాని గురించి వచ్చేసి మీకు చెప్దాం అనుకుంటున్నాను. మెయిన్గా వచ్చేసి మనకు యూట్యూబర్ అంటేనే మన కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉండాలి. అంటే యూట్యూబర్ అంటేనే కంటెంట్ క్రియేట్ చేయడం అంటారు కదా, అలానే నేను కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి ఈ చింత చిగురు గురించి అయితే ఆలోచించాను. అంటే నేను యూట్యూబ్ ఇట్లా చూస్తూ ఉండగా నాకు హోమ్ పేజ్లో వచ్చేసి ఈ చింత చిగురు గురించి చాలా రెసిపీస్ అయితే వస్తూ ఉన్నాయి. అట్లా వస్తూ ఉండగా నేను అనుకున్నాను ఏంటి అని అంటే, నాకు ఎప్పుడు తినాలనిపించలేదు, నేను ఎప్పుడు తెచ్చుకోలేదు ఇట్లా మార్కెట్లో దొరుకుతుందని చెప్పేసి. నాకు అంటే అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. కానీ ఇట్లా చూస్తూ ఉండగా దీని గురించి అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. చాలామంది వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తూ ఉన్నారు కదా. అంటే మనకి సీజన్స్ని బట్టి వచ్చేవి మామిడికాయలు కానీ ఇట్లా ఏవైనా సరే కొన్ని సీజన్ వైజ్ స్టోర్ చేసేసుకొని మనకు రిమైనింగ్ ఇంకా ఇయర్ మొత్తం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. అట్లాగే చింత చిగురును కూడా మనకి ఈ టైంలో దొరుకుతుంది కదా, ఈ టైంలో దీన్ని స్టోర్ చేసుకొని 1 ఇయర్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే నాకు చాలా వీడియోస్ అయితే ఇలా సజెషన్స్ వీడియోస్లో వస్తూ ఉండేవి. అలా వస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఇది ఎందుకు చేయకూడదు, ఇది మంచి ట్రెండింగ్లో ఉంది కదా, మంచి టాపిక్. ఎవరికైనా మనకి యూట్యూబ్ కంటెంట్ అంటేనే, కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఒకటి వచ్చేసి మన ఎంటర్టైనింగ్ అన్నా చేయాలి, లేదు అంటే ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి. నాకు ఎంటర్టైనింగ్ చేయడం ఎలాగో రాదు, కాబట్టి నేను చేసే ప్రతి వీడియో అనేది ఎంతో కొంతమందికి ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులు అవుతుంది కాబట్టి నా వీడియోస్ అనేది ఇంకా రీచ్ అయితే అవ్వట్లేదు అంతగా. కానీ నేను చేసే ప్రతి వీడియో మీరు ఒక్కసారి అయితే చూడండి. కొంచెం ఎంతో కొంత మన లేడీస్కి ఇన్ఫర్మేటివ్ వీడియోసే నేనైతే షేర్ చేస్తాను. అలాగే మన వేలో మనం, అంటే మా అమ్మ వాళ్ళని అడిగేసి, మన అమ్మ వాళ్ళని కానీ అమ్మమ్మ వాళ్ళని మన వేలో మనం, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, అలా మన వేలో మనం ఆ చింత చిగురిని ఎలా స్టోర్ చేసేసుకోవచ్చు, స్టోర్ చేసుకొని మన రిమైనింగ్ 1 ఇయర్ మొత్తం ఎట్లా పప్పులోకి కానీ పచ్చళ్ళలోకి కానీ ఇలా అన్నిట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఒక టాపిక్ చేద్దామని చెప్పేసి నాకైతే అనిపించిందండి. నేను నాకు దగ్గరలో ఉన్నటువంటి, మేమైతే హైదరాబాద్లో ఉంటాం కదా, నాకు దగ్గరలో సరౌండింగ్స్ నియర్ మీ ఉన్న మార్కెట్లు అన్నీ అయితే తిరిగాను. అప్పటికి నేను చేద్దాం అనుకున్నలోపే సీజన్ అయితే అయిపోయింది. నాకు ఇప్పటివరకు అయితే ఆలోచన రాలేదు. ఇంకా సీజన్ అయిపోయింది, ఎక్కువ దొరకట్లేదు. నియర్ మీ ఉన్నటువంటి సూపర్ మార్కెట్లో కానీ నాకు ఎక్కడైతే ఈ చింత చిగురు అనేది కనిపించలేదు. పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడైతే దొరికిద్దంట. అది మాకు చాలా డిస్టెన్స్లో ఉంది. సరేలే అని చెప్పేసి నేను అమ్మకైతే కాల్ చేశాను. అమ్మకి కాల్ చేసి ఇట్లా చింత చిగురు కావాలమ్మా అని చెప్తే అమ్మ ఒకే ఒక మాట అడిగిందండి, నీకు తినాలనిపిస్తుందా వీడియో కోసం అని అడిగింది. ఇంకా నేనేం చెప్పానంటే ఆన్సరు రెండిటికి, అంటే వీడియో చేసామంటే మనం తింటాం కదా, రెండిటికి యూజ్ అవుతుందని చెప్పేసి అమ్మకి చెప్తే ఇంకా అమ్మ సరేనమ్మ ఎక్కడో చోట దొరికిద్దేమో తీసుకొస్తాను అని చెప్పేసింది. ఇప్పుడు ఇంకా సీజన్ ఎండింగ్కి వచ్చేసింది కదా, అందుకని చెప్పేసి ఎక్కడ కూడా అంత దొరకట్లేదంటండి. అంటే ఆ సీజన్ స్టార్టింగ్లో అయితే ఏదైనా ఉంటుంది కానీ సీజన్ ఎండింగ్లో ఏది మనకి అంత ఫాస్ట్గా అయితే దొరకదు కదా, అట్లా సీజన్ ఎండింగ్లో దొరకట్లేదంట. ఇంకా అమ్మ అయితే తమ్ముడు ఊరి నుంచి వస్తుంటే అదైతే పంపించిందండి. ఆ కొంచెము ఆ అమ్మ తీసుకున్నాను అని చెప్పింది, కానీ నాకు తీసుకున్నాను, ఓకే అమ్మ పంపిస్తాను, ఇట్లా తమ్ముడితో పంపిస్తున్నా అని చెప్పింది. కానీ అది నేను ఇంత తక్కువ అమౌంట్ అయితే అనుకోలేదు. ఎంత 1 కిలో 2 కిలోస్ అట్లా అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా ఇదైతే ఇంత తక్కువ అమౌంట్లో తీసుకొచ్చింది. నేను చూసి షాక్ అయ్యి అమ్మకి కాల్ చేశాను, ఏంటి నేను వీడియో చేసుకోవాలి చాలా పంపించమన్నాను కదా, నువ్వేంటి ఇంత తక్కువ పంపించావంటే, లేదమ్మా ఎక్కడ చెట్లకి లేదు, మార్కెట్లో కూడా ఎక్కడ సరిగ్గా దొరకట్లేదు, ఇంక కొంచెమే ఉంటే ఇది పంపించానని చెప్పేసింది. నేను నా చేతికి వచ్చేంతవరకు నేను చాలా బల్క్ అమౌంట్లో 1 కేజీ 2 కేజీస్ అట్లా ఉంటుందేమో, ఎలా స్టోర్ చేసుకోవాలి 1 ఇయర్ మొత్తం అనే దాని గురించి అయితే వీడియో చేద్దామని అనేసి అయితే అనుకున్నానండి.
ఇంకా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా, నాకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. మంచి ట్రెండింగ్ టాపిక్ కదా, కొంచెం వ్యూస్ వస్తాయని చెప్పేసి నేను ఏదైతే చేద్దాం అనుకున్నాను. ఇంకా నా చేతికి వచ్చి నేను కవర్ ఓపెన్ చేసి చూసేలోపు చాలా తక్కువ అమౌంట్లో ఉంది. అప్పటికి తమ్ముడు రావడానికి 2 డేస్ ముందే అమ్మ కోసి పెట్టేసిందంట. కొంచెం 2 డేస్ అక్కడ లేట్ అయిపోయింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు 1 డే 2 డేస్ నేను వీడియో చేయడం అయితే లేట్ అయిపోయింది. ఈలోపు చూశారు కదా, అది మొత్తం అయితే వాడిపోయింది. అలా వాడిపోవడం వల్ల నేను అందులో వచ్చింది చాలా తక్కువ. నేను అందులో కూడా కొంచెం ఫిల్టర్ చేసి వాడిపోయింది మంచిగా అట్లా తీసేసి చూశారు కదా, సపరేట్ అయితే చేస్తున్నాను. ఇంకా అది నేను అందులో కొంచెం ఫిల్టర్ చేసేలోపు చాలా తక్కువ ఇంకొంచెం అయితే వచ్చిందండి. ఇంకా ఇది పప్పులోకి తప్ప దేంట్లోకి యూజ్ అవ్వదని చెప్పేసి ఇంకా నేను ఈరోజు లంచ్లోకి అయితే ఇంకా పప్పు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇది కూడా వీడియో మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే పప్పు అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇంకా యూట్యూబర్స్ అంటే కంటెంట్ క్రియేట్ చేయడం అండి, ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవరికో కొంతమందికైనా సరే అది ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్ మాత్రమే నేను చేయాలనుకుంటాను. ఎందుకంటే మెయిన్గా మన వైఫ్కి వచ్చేసి ఇంట్లోకి సంబంధించిన వాటికి కుకింగ్ కానీ ఇంకా ఇంటి క్లీనింగ్ విషయం కానీ ఇట్లాంటి విషయాలు నేను ఎక్కువ షేర్ చేయాలనుకుంటాను. ఎందుకంటే అవి అందరికీ యూజ్ఫుల్ అయితే అవుతాయి కదా. మన లేడీస్ అనేవాళ్ళు ఎక్కువగా అట్లాంటి వీడియోసే చూడడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. అలానే నేను కూడా ఈ చింత చిగురు గురించి కూడా ఇది ఒక టాపిక్ మంచి ఇన్ఫర్మేటివ్గా ఇది ఒక కంటెంట్ లాగా క్రియేట్ చేసేసి దీన్ని ఒక వీడియో అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇందులో, ఈ వీడియో ఒకటి చేద్దామని చెప్పేసి నేనైతే అమ్మకు చెప్తే ఇంకా అనుకోకుండా ఇలా అయితే జరిగిపోయిందండి. చూశారు కదా, ఇప్పుడు నేను మొత్తం స్టోరీ అయితే చెప్పాను కదా, అనుకోకుండా ఇలా అయితే జరిగింది. అందుకని చెప్పేసి నేను ఫైనల్గా అందులో ఫిల్టర్ చేసేసి వచ్చిన కొంచెంలో నేనైతే చింత చిగురు పప్పు అయితే చేశాను. ఈ చింత చిగురు చెప్పాను కదా, 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ అంటే మ్యారేజ్ కాకముందు బిఫోర్ మ్యారేజ్ తిన్నా, మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తింటున్నా. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. మీకు ఎంతమందికి చింత చిగురుతో ఏ రెసిపీస్ ఇష్టం, చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తూనే ఉంటారు. పచ్చడి చేస్తూ ఉంటారు, చేపల కర్రీలో మిక్స్ చేస్తూ ఉంటారు, పప్పు చేస్తూ ఉంటారు. ఇలా మీకు ఏ కర్రీస్లో అంటే చింత చిగురు కాంబినేషన్లో ఏది ఇష్టమో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేనైతే చింత చిగురు పప్పు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఇంకా ఫినిష్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకి మార్నింగ్ లంచ్ అయితే పెట్టేశాం కదా. ఇంకా ఇప్పుడు నేనైతే ఇంకా మా ఊరికే చేసుకున్నామండి, నేను సిస్టర్ మా హస్బెండ్ ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా, మా ఊరికే చేసేసుకున్నాము. ఇప్పుడు నేను మీకు తినేసి టేస్ట్ కూడా ఎట్లా ఉంటుందో మొత్తం అయితే కంప్లీట్గా అయితే చెప్తానండి. అంటే ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మనకు మామిడికాయ పప్పు ఇది అంతా ఎట్లా ఉంటుందో కొంచెం సేమ్ యాస్టీజ్గా అలాగే అయితే ఉంటుందండి. ఇంకా యూట్యూబర్స్ అంటే అంత ఈజీ ఏం కాదండి. యూట్యూబర్స్ అంటే ఏదో ఒకటి ఎంటర్టైనింగ్ కానీ మనకి ఇన్ఫర్మేటివ్ కానీ ఏదో ఒకటి అంటే మన ఆడియన్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి, ఎలాంటి కంటెంట్ అనేది యూస్ఫుల్ కంటెంట్ చేయాలి అనేది అయితే చాలా టఫ్గా ఉంటుందండి. యూట్యూబర్స్ మనకు కనిపించే అంత ఈజీ కాదు యూట్యూబ్ వీడియో చేయడం అనేది, చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఏది చేసినా సరే అది నా వీడియోస్ అయితే మీరు ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను ఏది చేసినా సరే హౌస్ వైఫ్కి ఓన్లీ లేడీస్కి సంబంధించి మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి లేడీస్కి ఇన్ఫర్మేటివ్ అయ్యే వీడియోస్ నేను ఆల్మోస్ట్ 90% అయితే నా వీడియోస్లో అవే ఉంటాయండి. అలాగే ఇది కూడా నేను ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను, మంచిగా ఎలా స్టోర్ చేసుకోవాలి. 1 ఇయర్ పాటు మనకి ఇది సీజన్ మొత్తం అయితే దొరకదు కదా కంటిన్యూస్గా, ఎలా స్టోర్ చేసేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టేసుకుంటే మనం ఇమీడియట్గా కొంచెం పచ్చడైనా చేసేసుకోవచ్చు, లేదా ఇట్లా పప్పులు అయినా వేసేసుకోవచ్చు. ఇంకా దాంతోనే మన పులిహార ఇట్లా ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. వన్స్ మన దగ్గర కనుక ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ కనుక ఉందంటే దాంతో మనం ఎన్ని రకాలుగా కుకింగ్ చేసుకోవచ్చు కదా. అలా అని చెప్పేసి నేను ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకున్నా. కానీ నేను అనుకున్నది కాకుండా ఇంకోటి అయితే అయిందండి. నేను అనుకున్నది ఒకటైతే ఇంకొక రకంగా అయితే ఈ వీడియో అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పప్పు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను తిని మీకు టేస్ట్ అయితే చెప్పేస్తాను. ఇంకా ఈ పప్పు కాంబినేషన్లో మనకి ఏదైనా ఫ్రై కానీ ఇంకేదైనా అప్పడాలు ఇట్లా ఏమైనా ఉంటే మనకి ఇంకా టేస్ట్ ఇంకా అంటే మనకి ఇంకా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు చేయడానికి నాకు అంత టైం అవ్వలేదండి. చాలా ఇప్పటికే 4-3:30 అట్లా అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ డిన్నర్ నేను ఇప్పుడు లంచ్ చేసే టైంకి వచ్చేసి. అందుకని చెప్పేసి మన సమ్మర్ ఎట్లాగో మ్యాంగోస్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆల్రెడీ నేను మ్యాంగో పికిల్ పెట్టాను కదా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి వాళ్ళు ఎవరంటూ చూసేయండి. ఇంకా మ్యాంగో పికిల్ కాంబినేషన్లో నేనైతే ఇంకా ఈరోజు చింత చిగురు పప్పుతో మ్యాంగో పికిల్ కాంబినేషన్తో లంచ్ అయితే ఫినిష్ చేశానండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర నెయ్యి లేదు, అందుకని చెప్పేసి నేనైతే వేసుకోలేదండి. వేడి నెయ్యి వేసుకొని తింటే చింత చిగురు కాంబినేషన్లో సూపర్ అయితే ఉంటుంది. పప్పు అయితే మామూలు టేస్ట్గా అయితే లేదండి. ఇంకా ఓకే అండి, ఈ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి మన లేడీస్ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇంకో మంచి వీడియోస్ అనేది మీతో షేర్ చేస్తుంటాను. నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి. మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల మోటివేటింగ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలనే థాట్స్ అయితే వస్తూ ఉన్నాయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.